హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? నా పేరు లక్ష్మి అండి. ఈరోజు మీకు మునగాకు పొడి ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూపిస్తానండి. రండి. ఇవ్వండి, ఇవి మునగాకు అండి. మునగాకు కొంచెం ఎండలో ఎండబెట్టి కొంచెం ఫ్రై చేద్దామని చెప్పేసి పెట్టానండి. ఇవ్వండి, ఇది మునగాకు 1 కప్ అండి. ఇవి ఎండుమిర్చి అండి. ఇగో కొంచెం చింతపండు అండి. ఇవి ఎల్లిపాయలు అండి. ఇవ్వండి కొన్ని ఎల్లిపాయలు, ఇంగువ అండి. ఇది ఇవ్వండి ధనియాలు, జీలకర్ర, శనగపప్పు అండి. ఇది పచ్చెనగపప్పు, మినపప్పు అండి. సాల్ట్. ఇది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఇవ్వండి పచ్చెనగపప్పు, 2 స్పూన్లు పచ్చెనగపప్పు అండి. ఇవ్వండి 2 స్పూన్లు మినపప్పు అండి. మొత్తం ఇత్తులు తీసేసి ఇట్లా చిన్న చిన్నగా చుంచేసి ఆయిల్ వేసుకోవాలండి. ఇవ్వండి ఎల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు వేసుకుందామండి. 1/2 స్పూను జీలకర్ర అండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఓకే అండి, ఇగో ఇట్లా సిమ్లోనే వేయించుకోవాలండి. ప్లేట్లోకి తీసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. మునగాకు వేసుకుందాము. సన్న మంట మీదనే వేయించుకోవాలండి. ఇవ్వండి ఇట్లా, ఇవ్వండి ఇట్లా, ఇవ్వండి ఇట్లా ఇట్లా వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే అండి, ఇదిగో మునగాకు వేసుకున్నాను. అవి కూడా మిక్సీ పట్టుకుందాము. కొంచెం లైట్గా పట్టాలండి, ఎక్కువ మెత్తగా పట్టొద్దు. మెత్తగా పట్టుకోవద్దండి, మనకి రైస్లో తినడానికి బాగుంటుంది ఇట్లా పట్టుకుంటే. ఇదండి మునగాకు పొడి అండి. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుందండి రైస్లోకి తినడానికి. మరి మెత్తగా పట్టుకోవద్దండి, ఇట్లా బరక పట్టుకోవాలి మునగాకుని. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఇట్లానే చేసుకోండి. చాలా శక్తి అండి మునగాకులో. అందుకని ఇట్లా పొడి చేసి పెట్టుకుంటే ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు ఏ కర్రీ వండుకున్నా సరే ఫస్ట్ ముద్ద 1/2 స్పూన్ వేసుకొని ఫస్ట్ 2 ముద్దలు తినేసి తర్వాత ఏ కర్రీ అయినా వేసుకొని తినవచ్చండి. అప్పుడు రోజు మనకి మునగాకు శక్తి దొరికినట్టు ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.